ఇన్హెరిటెన్స్, వారసత్వం. హల్లెలూయా. మనం పాల్ ప్యాకెట్ మీద చూస్తాం హెరిటేజ్ అనేది, అది కూడా వారసత్వం అనే దాని అర్థం. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. బిడ్లారా, తల్లిదండ్రుల యొక్క ఆస్తి కొరకు పిల్లలు చాలా ప్రాధాన్యత పడుతూ ఉంటారు. దాన్ని బట్టి చట్టము కానీ న్యాయశాస్త్రం కానీ వారిని ఏమని పిలుస్తుంది అని అంటే వీరు వారసులు అని పిలుస్తారు, లీగల్ హెయిర్స్ అని పిలుస్తారు. బిడ్డలు గమనించండి, లీగల్ హెయిర్స్ అనే పదాన్ని వాడుతారు. కారణం ఏంటంటే చట్టరీత్యా న్యాయబద్ధముగా వీరు దానికి వారసత్వాన్ని పొందుకునేటువంటి వారు. వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కన్న తండ్రి తల్లి నుంచి ఈ వారసత్వం వస్తుంది. బిడ్డలు గమనించండి, తల్లిదండ్రులు ఆస్తి పరులైతే తల్లిదండ్రులు వారికి ఆస్తిని వారసత్వం ఇస్తారు. బిడ్డలు గమనించండి, కొందరు చాలా జాగ్రత్త మనం గమనిద్దాం. వారసత్వం అంటే సాధారణమైన విషయం కాదు. వారసత్వం అంటే తల్లి తండ్రి సంపాదించిన ప్రతిదానికి కూడా బిడ్డల్ని వారసులుగా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చునే తల్లిదండ్రులారా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నీవేది సంపాదిస్తావో నీ పిల్లలకు దాన్ని వారసత్వముగా ఇస్తావు. హల్లెలూయా. నీవు సరిగ్గా ఉన్నావా, నీ బిడ్డలకు సరైనదని వారసత్వం ఇస్తావు. నువ్వు పాడైపోయావా, నీ బిడ్డలకు పాడైపోయిందని వారసత్వం ఇస్తావు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, నువ్వేం చేస్తావో దాన్ని నీ పిల్లలకు వారసత్వంగా నీవు దాన్ని అనుగ్రహిస్తావు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ వారసత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక్క రిఫరెన్స్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమని, హల్లెలూయా, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బ్రోత్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్. హల్లెలూయా. ఆత్మదేవుడు తానే మన ఆత్మతో సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమని పంచుకున్నాడు అని అంటే మనము దేవుని పిల్లలమైతే, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లవానిగా, దేవుని కుమార్తెగా, కుమారునిగా నువ్వు పరిగణింపబడి పిలువబడతావో వెంటనే దేవునికి ఒక అథారిటీ ఇస్తాడు. అదేంటి అని అడిగితే వారసత్వం. హల్లెలూయా. అనగా దేవుని వారసులం. మనమందరం ఎవరమ్మా? దేవుని వారసులం. హల్లెలూయా. అవర్ ఇన్హెరిటెన్స్ విత్ గాడ్. మనము దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసు. ఈరోజు శ్రమల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా శ్రమల్లో ఉన్నారు. హల్లెలూయా. ఈ శ్రమల్లో శ్రమ ఒక భ్రమ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదట శ్రమ అన్నది ఒక భ్రమ. దేవుని పిల్లలకు శ్రమ ఒక భ్రమ. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం ఆలోచించొద్దు. ఆమేన్. దేవునితో శ్రమపడే విధానాన్ని దేవుని చేత మీద మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్, వారసత్వము. హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఒక విట్నెస్ ఇస్తున్నాడు. మనము దేవుని పిల్లలము గనుక మనము దేవుని వారసులము. హల్లెలూయా. పరలోకానికి వారసులము, పరిశుద్ధతకు వారసులము, యథార్థతకు వారసులము, ఆయన ఉన్నతమైన కృపకు వారసులము, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికి వారసులము, ఆయన వలె పనిచేటుకు వారసులము, ఆయన వలె ప్రత్యేకింపట్టుకు వారసులము, ఆయన వలె కన్నీరు కాచులకు వారసులము, ఆయన వలె దేవుని బ్రతిమలాటకు వారసులము, ఆయన వలె ప్రార్థనకు వారసులము, ఆయన వలె విశ్వాసానికి వారసులము, ఆయన వలె నిరీక్షణకు వారసులము, ఆయన వలె సర్వము సమస్తమునకు మనము వారసులమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారసుడు ఎవరు కూడా డ్రా చేసుకోవడానికి కన్నీరు గార్చక్కర్లే. దట్ ఈస్ ద రైట్. మీకు అర్థమవుతుంది కదా. మనకు వారసత్వం అనగా జాగ్రత్తగా గమనించాలి. దేవుని దగ్గర నుంచి ఏదైనా సాధించాలి, ఏదైనా సంపాదించాలి, అది మన వ్యక్తిగత జీవితం కొరకు అనుకుంటే మనము కన్నీరు కార్చి బ్రతిమిలాడాల్సిన పని లేదు మన దేవునికి. ఆమెన్. ఆయనవన్నీ కూడా మనవే. హల్లెలూయా. ఆయన ఎంత పర్ఫెక్ట్ టైమింగ్స్ క్రియేట్ చేస్తాడు అని అంటే ఆయన ఖచ్చితంగా రితం మీద అన్ని చేసుకుంటూ వెళ్తాడు. ఒక పాటకు రితం ఉంటే ఎంత బాగుంటుందో దేవుడు ప్రతిదాన్ని కూడా చక్కటి టైమింగ్స్లోకి తీసుకొని పోతాడు. హల్లెలూయా. అందుకనే ఆ లోతైన విషయాన్ని జ్ఞానవంతుడైన సొలొమోను ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం చెప్తాడు. అన్నిటికీ కూడా సమయం ఉంది అంటాడు. ప్రతిదానికి టైం ఉంది, ప్రతిదానికి టైం ఉంది. మనము తొందరపడినంత మాత్రాన ఏ అద్భుతం మన జీవితంలో జరగదు. అది ఆయన అనుకునే సమయం వచ్చినప్పుడు మిరాకిల్ని అడగకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. కాబట్టి బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మీరు దేవుని పిల్లలు. హల్లెలూయా. డిక్లరేషన్. దట్ ఈస్ డిక్లరేషన్. ఎందుకు ఈ మాట చెప్తానంటే దట్ ఈస్ డిక్లరేషన్.
ఆ మాట ఎప్పుడైతే పక్కవారు నీ కొరకు చెప్తారో పరలోకమందున దేవుడు దాన్ని చక్కటి అది ఎవిడెన్స్గా తీసుకొని అట్లాగా నీ జీవితాన్ని ఆయన ముద్రిస్తాడు. ఆమెన్. అందుకని ఒక మంచి మాట చెప్పేటప్పుడు, ఒక మంచి లాభప్రాప్తికరమైన విషయాన్ని మనం గ్రహించేటప్పుడు దాన్ని బట్టి మనం ఆమెన్ చెప్పాలి, మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మరొకసారి చెప్దామా? నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు. ఆమెన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, వి ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చిల్డ్రన్ అనే మాటకు మరొక డెప్త్కి విషయాలు చెప్తాడు. ఇన్హెరిటెన్స్. బిడ్డలారా గమనించండి, మనమందరము కూడా దేవుని యొక్క వారసుడు. ఎవరు కూడా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. చాలా కేసెస్ మా దగ్గరికి వచ్చేటప్పుడు లీగల్ హెయిర్స్కి ఒక రైట్ ఉంటుంది. అది చచ్చిపోయే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వారి ఆస్తిని రాస్తారు. జాగ్రత్తగా గమనించాలి. ఆస్తిని రాసేటప్పుడు ఆస్తిని వీలునామా అంటారు, విల్ అంటారు ఇంగ్లీష్లో. వీలునామాని రాసేటప్పుడు ఆ చక్కటి విషయాలు ఆ వీలునామా అనేసరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏ రిజిస్టర్ స్టాంప్ వెండర్ దగ్గరికి పోయినా లేకపోతే ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఒకటే బాణి. అయితే ఆస్తులు మారుతాయి. చాలా చక్కగా దాన్ని రాసేటప్పుడు ఏమంటారంటే నేను మరణించిన తర్వాత ఇది చెల్లుద్ది అని రాస్తారు. హల్లెలూయా. నేను మరణించిన తర్వాత ఇది చెల్లుద్ది అని రాస్తారు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒకవేళ ఆ తల్లి తండ్రిని మరణించకపోతే వాళ్ళ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు. కానీ బిడ్డలారా గమనించండి, నీకు నాకు వారసునిగా చేయటానికి మునిపే పరలోకమందున్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో తను మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి తన సర్వస్వాన్ని మనకు వారసత్వం ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, సబ్జెక్టు కండిషన్ ఉంటుంది. ఆయన మరణిస్తేనే అది చెల్లుద్ది. అలాగే మన తండ్రి అయిన మన దేవుడు కలువరిశిల మీద మరణించి ఆ విలుని చక్కగా ఆయన రచింపజేసి ఆయన పునరుత్థానుడై మూడో దినాన్ని తిరిగి లేచింటే మనం పుట్టక మునిపే దేవుడు తల్లి గర్భములో నుంచి మనం వెలుపలికి రాక మునిపే మనల్ని దేవుడు వారసులుగా మార్చాడు. దీని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప విషయం చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి విట్నెస్ ఇస్తున్నాడంటే మనమందరము ఆయన పిల్లలము అనగా ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం, దీవెనకు వారసులుగా మనం పిలువబడ్డాం, రక్షణకు వారసులుగా పిలువబడ్డాం, నిరీక్షణకు వారసులుగా పిలువబడ్డాం, ఆశ్చర్యకరమైన కార్యానికి వారసులుగా పిలువబడ్డాం, అద్భుతాలు రుచి చూడటానికి మనం దేవుడు వారసులుగా పిలిచాడు, పిలువబడ్డాం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఒక మాట చెప్తాను. రెండవ రిఫరెన్స్లోకి వెళ్దాం. చూద్దాం. రెండవ రిఫరెన్స్ చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులమగుటకు నేనేమి ఇచ్చేవలనని ఆయనను సాధారణంగా అడగలేదండి. ఏమని అడుగుతున్నాడట? శోధించుచు అడుగుతున్నాడు. ఎవడట ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు లాయర్ అనే పదాన్ని రాశాడు. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వానికి ధర్మశాస్త్రాన్ని గురించి తెలియదంటారా? కానీ ధర్మశాస్త్రం వేరు, కృపాశాస్త్రము వేరు. హల్లెలూయా. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపాశాస్త్రం క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. దా మాటకి మీకు అర్థమయ్యేది చెప్తాను, గమనించండి. లా అన్నది సర్వెంట్ నుంచి వచ్చింది, బట్ గ్రేస్ అన్నది సన్ నుంచి వచ్చింది. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్వెంట్ నుంచి వచ్చేది చెల్లదు, బట్ సన్ నుంచి వచ్చేదే చెల్లుద్ది. ఆమెన్. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకునికి అన్నీ తెలుసు, కానీ కృప ఉందనే విషయం తెలియదు. ఆమెన్. ధర్మశాస్త్రోపదేశకుడితో దేవుడు ధర్మశాస్త్రాన్ని గురించే మాట్లాడతాడు. అందుకని ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, నేను ఆ నీతి రాజ్యానికి వారసుని అవ్వాలని కోరుకుంటున్నా, నాకు కోరుకుంది, నాకు వారసత్వాన్ని పొందాలని కోరుకుంది, నేను ఆ పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలని కోరుకుంది, నేనేం చేయాలి అని అడిగాడు. అడగగానే మా ఆవలంతలు తీయద్దు, జాగ్రత్తగా గమనించాను. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తే అది నా చిన్ననాటి నుంచి నేను చేస్తూనే ఉన్నా. హల్లెలూయా. అయితే ఒక్క పని చేయి, నీకు కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చొచ్చాను. అసలు దేవుడు ఆ మాట ఎప్పుడు అనాల్సిన అవసరం లేదు.
బట్ ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు కనుక ధర్మశాస్త్రానికి సంబంధించినట్టుగానే దేవుడు మాట్లాడతాడు. ఆమెన్. జాగ్రత్త. నీ నమ్మకం మీదనే, నీ విశ్వాసం మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. ధర్మశాస్త్రం నీకు తెలిసినంత మాత్రాన, న్యాయశాస్త్రం నీకు తెలిసినంత మాత్రాన, చట్టం నీకు తెలిసినంత మాత్రాన దేవుడు నిన్ను వారసునిగా ఎంపిక చేయడో. హల్లెలూయా. దేవుడు నిన్ను వారసునిగా ఎంపిక చేయాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగను. ధర్మశాస్త్రోపదేశకుడు దేన్ని పోగొట్టుకున్నాడు అని అంటే పరలోక రాజ్య వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని బాగా నిర్వర్తిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని నేను బాగా ప్రకటిస్తూ ఉన్నాను, నేను బాగా బోధిస్తున్నాను, నేను బాగా అన్ని చేస్తూ ఉన్నాను అనుకునేటువంటి వాడికి దేవుడు తన వారసునిగా పిలవలే. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకుని వల్లనే దేవుని రాజ్యానికి ఎప్పుడు ఇబ్బంది. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువునకు ఆ భూమి మీద ఉండేటువంటి శత్రువులు ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సద్దూకయ్యులు. జాగ్రత్తగా గమనించు. వీళ్ళ ముగ్గురు కూడా ధర్మశాస్త్రోపదేశకులే. చట్టం వారికి తెలుసు, న్యాయం వారికి తెలుసు, విధి విధానాలు వారికి తెలుసు, సమస్తము కూడా వారికి తెలుసు. మోషే ఏ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాడో ఆ ప్యాటర్న్ మీద వారు జీవితాన్ని కట్టుకొని దాన్ని ప్రజలకు బోధిస్తూ, బిడ్డలారు గమనించండి, వారు ధర్మశాస్త్రం ఉపదేశించి ఉపదేశకులు అయిపోయారు. కానీ బిడ్డలారు వారు నీతికి వారసులు కాలేకపోయారు. ఆమెన్. దేవుడి రాజ్యానికి వారు వారసులు కాలేకపోయారు. కానీ చట్టం మనకు తెలియదు, నీతి మనకు తెలియదు, లోకములుండే విధి విధానాలు మనకు తెలియదు, సిద్ధాంతాలు మనకు తెలియదు, పద్ధతులు మనకు తెలియదు, అసలు ఏమీ మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని ఎట్లా పిలుచుకున్నాడు? ఆ నీతికి వారసులుగా పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నీవు విద్యాలైనటువంటి పామరుడైన ధర్మశాస్త్రోపదేశకుని కన్నా నీవు గొప్పవాడిగా దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు అడిగినా పొందలేకపోయాడు. బట్ మనం అడగకుండానే తల్లి గర్భములో దేవుడు మన వారసులుగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారసుడు బిడ్డలుగా మరుచుంది. వారసుడు అడగాల్సిన అవసరం లేదు. వారసునికి దేవుడు సర్వం సమస్తము ఉచితముగా అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఆస్తిని కూడబెడతాం. బిడ్డలకి ఏమిస్తున్నారు? ఆస్తిని. హల్లెలూయా. తరతరాలకు నిలిచే దాన్ని కూడబెట్టుకొని ఇస్తూ ఉన్నారు. బిడ్డలు గమనించండి. ఈరోజు నా ఉద్దేశం అది కాదు. కానీ కొంతమంది కొన్ని బంగారం దాచి వారసత్వం ఇస్తారు, కొంతమంది ఆస్తిని దాచి వారసత్వం ఇస్తారు. ఇంకా కొంత లోపలికి పోతే కొంతమంది వారి జీవితంలో వారి అనారోగ్యాన్ని వారసత్వం ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అవునా? ఏమిచ్చారు వారసత్వంగా? వారికి ఉండే అనారోగ్యాన్ని వారసత్వంగా ఇచ్చారు, వారికి ఉండేటువంటి ఎముకల వ్యాధిని వారసత్వంగా ఇచ్చారు. పిల్లలు గమనించండి. కొన్ని చోట్ల మనం వెళ్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే వారసత్వముగా వారిలో ఉండేటువంటి బ్యాక్టీరియాను వారసత్వం ఇస్తున్నారు, వారిలో ఉండే బలహీనతలు వారసత్వం ఇస్తున్నారు, వారిలో ఉండే ప్రేమలు వారసత్వం ఇస్తున్నారు. కొంతమంది వారి జీవితంలో చూడండి, చాలా మంది అరే వీడు తండ్రి పోలికి వీడికి వచ్చింది, వీళ్ళ తండ్రి ఎట్లాగైతే ఆలోచిస్తున్నాడో అట్లాగే తను కూడా ఆలోచిస్తున్నాడు రా. ఇదిగో తల్లి బుద్ధులు వచ్చేసాయి అన్నీ కూడా. ఎప్పుడైనా భార్య భర్తల మధ్యలో గొడవ జరిగేటప్పుడు ఆ పిల్లల విషయంలో భర్త కానీ భార్య కానీ ఏమంటారు? అన్నీ నీ బుద్ధులు వచ్చేసినాయే అంటారు. అన్నీ నీ బుద్ధులే వచ్చేసినాయి. అప్పుడు ఈవిడంటది ఆ బుద్ధులను ఎక్కడి నుంచి నీలోంచి వచ్చాయి, ఆ బుద్ధుల గురించి మాట్లాడుకుంటారు. నేనేమంటానంటే ఈ బుద్ధి లేని వాళ్ళ మాటలు ఎట్లాగానే ఉంటాయి, బుద్ధి కలిగిన వారి మాటలు అట్లాగా ఉండవు. హలో, జాగ్రత్తగా గమనించాలి. మీ పిల్లలకి మీ బుద్ధిని మీరు వారసత్వం ఇస్తూ ఉన్నారు. మన పిల్లలకు మన క్యారెక్టర్ వారసత్వం ఇస్తున్నాం, మన పిల్లలకు మన యథార్థత వారసత్వం ఇస్తున్నాం, మన పిల్లలకు మన భక్తిని వారసత్వం ఇస్తున్నాం. మనం ఎక్కడ కూర్చుంటున్నామో మన పిల్లలు అక్కడే కూర్చోబెడుతున్నాం. మరి ఏది ఆలోచిస్తామో మన పిల్లలు అదే ఆలోచిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. అందుకనే దేన్ని మనం వారసత్వంగా మనం ఇస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మనం ఇప్పుడు ఒకవేళ మనమే కనుక యజమానులమైతే మనము వారసత్వంగా మన పిల్లలకి మనం ఒకటి ఇస్తాము గనక మనం ఇప్పటి చాలా జాగ్రత్తగా ఆలోచించి భద్రం చేసుకోవాలి. దేని స్తోత్రం కలుగును గాక. కొంతమంది తండ్రి వలె కోప్పడేవారు ఉంటారు, కొంతమంది తల్లి వలె కోప్పడేవారు ఉంటారు, కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది. పిల్లలకు కూడా అదే వచ్చేస్తుంది, అదే వారసత్వం.
పిల్లలు గమనించండి, అచ్చం మీ నాన్న టేస్తారా, అచ్చం మీ అమ్మ టేస్తారా? టేస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బిడ్డలు గమనించండి, మనలో డిఎన్ఏ ఒకటి ఉంటుంది. డిఎన్ఏ పిల్లలు గమనించండి, మనలో ఉండే డిఎన్ఏ చాలా యాక్టివేట్ చేయబడుతుంది. బిడ్డలు గమనించండి, ఆ యాసిడ్కి ఒక భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. డిఎన్ఏ ద్వారానే సమస్తము కూడా ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ డిఎన్ఏ మంచిదైతే, మీ తండ్రి డిఎన్ఏ, మీ తల్లి డిఎన్ఏ మంచివైతే, మనం కూడా మంచి వాటిని అభ్యాసం చేస్తాం. ఆమేన్. పిల్లలు గమనించండి, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనస్సును మార్చుకున్నాం, హృదయాన్ని మార్చుకున్నాం, ఆలోచనలు మార్చుకున్నాం, అలవాటులు మార్చుకున్నాం, సిద్ధాంతాలు మార్చుకున్నాం, నడవడి మార్చుకున్నాం. మనం సమస్తము కూడా మారిపోయినాయి. ఇప్పుడు మనం నూతన సృష్టిగా పిలువబడ్డాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనకు తెలియకుండానే మన మాట ద్వారానో, మన చూపు ద్వారానో, మన ఆలోచన ద్వారానో మనము పొరపాటు చేస్తాం. ఆ పొరపాటు ఎందుకు జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్మకం మునుపు నీవు పుట్టిన నీ తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ పొరపాటుకి నీ వారసుడిగా పిలువబడ్డావు కనుక, ఆ పొరపాటు నీవు ఎంత జాగ్రత్త చేసినా ఆ డిఎన్ఏ మారకపోవటం వల్ల ఆ భయంకరమైన విపత్తు సంభవిస్తుంది. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదట మనము జన్మించిన విధానాన్ని మనం చూస్తే, అసలు ఎవరికి జన్మించామో మనము అనేది ఆలోచన చేయాలి. తండ్రి ఎట్లాంటి వాడు, తల్లి ఎట్లాంటిది అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మన డిఎన్ఏ కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. నేను చెప్పే మాటలు మీరు కొందరికి అర్థమవుతున్నా, అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు, కానీ సమస్తము కూడా డిఎన్ఏ. జాగ్రత్తగా గమనించండి. నీ పుట్టుక ఒక బీజములో నుంచి వస్తుంది. అంటే ఆ బీజం మొత్తం నీవు ఎంత చచ్చిపోయేటంత వరకు కూడా ఆ లోపల ఉండే బీజం నీలో పనిచేస్తుంది. నీ హృదయంలో పనిచేస్తుంది, నీ అంతరంగంలో పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకు గుర్తుండదు, మనం మర్చిపోతాం. అసలు ఉందనే విషయం మనకు తెలియదు. కానీ మనలో తెలియని ఉద్రేక స్వభావం ఒక్కోసారి తెలియని కోపం మనకు బయటకు వస్తుంది. బిడ్డలారా గమనించండి, ఒక్కోసారి తెలియని అనారోగ్యాలు మనకు బయటకు వస్తాయి. ఇవన్నీ గల కారణం ఏంటంటే, ఒక డిఎన్ఏ ద్వారా మన భూమి మీదకి ఉద్భవించబడ్డాం. జాగ్రత్తగా గమనించండి. అందుకనే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే మనం రక్షణ పొందామో మన హృదయం మారుద్ది. ఎప్పుడైతే బాప్తిసం పొందామో మన జీవిత విధానం మారుద్ది. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో మన ఆలోచన విధానం, తత్వం అన్నీ మారిపోతాయి. కానీ ఏదో ఒక తెలియని విషయాలు మనలో ఉండిపోతాయి. అందుకనే ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు నిజమైన వారసుడిగా ఉండాలి అని అంటే మొదట నీ డిఎన్ఏ చేంజ్ చేసుకోవాలి. దీని స్తోత్రం కలుగునుగాక. చేంజ్ యువర్ డిఎన్ఏ. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ చేంజ్ అవర్ డిఎన్ఏ? మన డిఎన్ఏని మనం ఎట్లా మార్చుకోవాలి? ఇది ఎలా సాధ్యం? ఆల్రెడీ మనం జన్మించేసాం, పెద్దవారు అయిపోయాం, పెరిగాం, ఎంత వయసు వచ్చింది. బిడ్డ గమనించు, నీ డిఎన్ఏలో అనారోగ్యం ఉంది, నీ డిఎన్ఏలో పాపం ఉంది, నీ డిఎన్ఏలో అపవిత్రత ఉంది, నీ డిఎన్ఏలో భయంకరమైన తత్వం ఉంది. అందుకని డిఎన్ఏ చేంజ్ చేయాలి. ఎట్లాగే డిఎన్ఏ చేంజ్ చేసుకోగలం? జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుని, తన శిష్యులను ఏర్పాటు చేసుకునే ముందు వారు వివిధ రకాలైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వారు. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుని దేవుడు పిలుచుకునేటప్పుడు, ప్రియులారా గమనించండి, శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచన తత్వం కలిగినటువంటి వారు. ఒకరికి చేపలు పట్టే అలవాటు, ఒకరికి వైద్యం చేసే అలవాటు, ఒకరికి సుంకం వసూలు చేసే అలవాటు. పిల్లలు గమనించండి, డిఫరెంట్ కేటగిరీలు ఉన్నటువంటి వారిని ఒకే షెల్టర్లోకి తీసుకొని రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఒక సుంకరికి డిఎన్ఏ వేరేగా ఉంటుంది, చేపలు పట్టుకునేవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, విద్యావంతుడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, పామరుడు యొక్క డిఎన్ఏ వేరేగా ఉంటుంది, మాట వినేవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, మాట వినవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, పాపాన్ని ప్రేమించేవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, శాపాన్ని ఆరాధించేవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది, తప్పు చేయకూడదు అనుకునేవాడు డిఎన్ఏ వేరేగా ఉంటుంది. బిడ్డలారా గమనించండి, మన డిఎన్ఏ మనం చేంజ్ చేసుకోవాలి. ఆమేన్. మన డిఎన్ఏని మనం చేంజ్ చేసుకోవాలి. జాగ్రత్త. అంటే నీ హృదయం యొక్క అంతరంగం. అందుకనే ఇంకా ఈ మాట అర్థం అవ్వాలంటే ఇర్మియా అంటాడు, హృదయము అన్నిటికన్నా ఇప్పుడు నీ హృదయము దేంతో ముడిపడింది అని అంటే, నీ పితరుల పారంపర్య ఆచార ప్రకారంగా వస్తున్న ఆ డిఎన్ఏతో ముడిపడి ఉంది. హల్లెలూయా. కొంతమంది మీరు చూడండి, ఒక ట్రైబ్స్ మనం చూస్తే, ఒక్కొక్క ప్రాంతానికి మనం వెళ్తే ఆ ట్రైబ్స్లో మనుషులందరూ ఒక్కలాగా ఉంటారు. అర్థమైందమ్మా?
కొన్ని ప్రాంతాలకు వెళ్తే అందరూ ఒక్కలాగా ఉంటారు. ఎవరు వీరాస్వామో తెలియదు, ఎవరో గురుస్వామో తెలియదు. పిల్లలు గమనించండి, స్వాములందరూ ఒక్కలాగా కనబడతారు, బట్ డిఫరెంట్గా ఉండదు. మనకు ఎవరో పోల్చుకోలేము మనం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ ప్రాంత వాస్తువులు వచ్చే ఆ DNA యొక్క రూపం వాళ్ళు అట్లాగా క్రియేట్ చేసేసింది. హల్లెలూయా. భౌతికంగానే అంత ఎపీరెన్స్ ఈక్వలైజేషన్గా కనబడితే ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క ఎపీరెన్స్ ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. హల్లెలూయా. పిల్లలు గమనించండి, మీకు ఇంకా బాగా అర్థమయ్యే విషయంలో, దావీదు స్త్రీలోలుడు, దావీదు ఎంత ఆరాధికుడో, దావీదు ఎంత పవిత్రమైన హృదయం కలిగిన వాడో, స్త్రీ విషయంలో అంత బలహీనుడు. ఆ బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తన తండ్రి యొక్క DNA నుంచి వచ్చింది. చాలా మందికి బలహీనతలు ఉంటాయి. బలహీనత గల కారణం దేవుడు కాదు, బలహీనత గల కారణం దెయ్యమంతకన్నా కాదు, బలహీనత గల కారణం నీ పితరుల నుంచి వచ్చినటువంటి DNA. కొందరికి ధన వ్యామోహం, కొందరికి స్త్రీ వ్యామోహం, కొంతమందికి లోక వ్యామోహం, కొంతమందికి అపవిత్ర వ్యామోహాలు, కొంతమందికి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. పిల్లలు గమనించండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ తీసుకుపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ పితరుల నుంచి వచ్చేటువంటి వంశపారంపర్యపు DNA ఇది. అందుకని పూర్వకాలం మన పెద్దలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 7 తరాలు చూసేవారు వెనక్కి. వాళ్ళు ఉన్నారో ఫోటోలు చూసి చేసేవారు నాకు తెలియదు, కానీ 7 తరాలు భయంకరమైన ఎంక్వైరీలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడేం లేదు, కానీ తరతరాలు ఎంక్వైరీ. అసలు పెళ్లి చేసుకోవాల్సింది ఈ అమ్మాయిని, వీళ్ళు మా అమ్మ ఏం చేసింది, వీళ్ళ తాత ఏం చేసింది అనుకునే వాళ్ళు ఆ రోజుల్లో. బట్ దీని అంతటికి మూలాధారం ఏంటంటే ఈ బిడ్డ యొక్క క్యారెక్టర్, ఈ బిడ్డ యొక్క ప్రవర్తన బాగుండాలి అని అనుకుంటే వాళ్ళ పితరుల యొక్క ప్రవర్తన నియమావళి, ఆ హిస్టరీ అంతా తీసుకొని వచ్చేవారు. బిడ్డలు గమనించండి, ఇది ఒక ఆర్డినరీ విషయం, ఇవన్నీ మీరు అనుకోవచ్చు, కానీ ఈరోజు మన DNA దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. హ్యూమన్ DNAని దేవుడు చేంజ్ చేసి గాడ్స్ DNAలోకి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఎస్, వి రిసీవ్డ్ పాపా. హల్లెలూయా. హ్యూమన్ DNAని దేవుడు మార్చబోతున్నాడు. మనలో ఉండే DNAని మార్చి గాడ్స్ DNAని మనకి ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఈ భూలోక సంబంధమైన DNAs భూమి మీద సంచరించడానికి ఉపయోగపడినట్టుగా ఆత్మ సంబంధమైన దేవుని DNA దేవదూతలు చూడగలిగే నైజంలోకి తీసుకొని పోతుంది, పరలోకపు రిలిమ్స్లోకి తీసుకొని పోతుంది, కింగ్డమ్ రిలిమ్స్లోకి తీసుకొని పోతుంది, పిల్లల ఏంజలిక్ రిలిమ్స్లోకి తీసుకొని పోతుంది, డార్క్ రిలిమ్స్లోకి తీసుకొని పోతుంది. పిల్లలు గమనించండి, కెరూబిం సెరూబిం నివాసం చేసే ఆ రిలిమ్స్లోనికి దేవుని ఆత్మలు తీసుకొనబోతుంది. దర్శనాలు చూపించాలని, స్వప్న గూఢ భావాలతో దేవుడు మనతో మాట్లాడాలని, మన DNA చేంజ్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే శిష్యులు వివిధ రకాలైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వారు. బిడ్డలు గమనించండి, వాళ్ళందరినీ చాలా శ్రమపడి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్లో నలిగి తీసుకొచ్చాడు. ఈరోజు మన బిడ్డల కొరకు ఎంత నలిగిపోతున్నాము. ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డల కొరకు నలిగిపోతారు. మారట్లే. ఆ భక్తి యొక్క ఛాయలు రూపాలు రావట్లే. దావీదు స్త్రీలోలుడు అని చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. అందుకనే అతడు తన పాపపు ఆలోచనలు ఉన్నప్పుడు అబ్షాలోముకు జన్మనిచ్చాడు. అబ్షాలోము క్యారెక్టర్ అంతా కూడా దావీదు క్యారెక్టర్లో నుంచి వచ్చేసింది. దావీదు క్యారెక్టర్లో ఉండే మంచితనము రాలే, కానీ దావీదు క్యారెక్టర్లో ఉండే చెడు లక్షణాలన్నీ వచ్చేసి అబ్షాలోముకి. అబ్షాలోము రూపవంతుడు, అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు, అబ్షాలోము వంటి హ్యాండ్సమ్ గాయ్ ప్రపంచంలో మరొకడు లేడు. టాప్ టు బాటమ్ ఎక్కడ కూడా చిన్న లోపం లేనటువంటి ఒక గొప్ప ఏర్పాటు కలిగినటువంటి వాడు ఈ అబ్షాలోం. అంతటి సౌందర్యవంతుడు. బిడ్డలు గమనించండి, అంతటి సౌందర్యవంతుడే, కానీ తన జీవితంలో పరాస్త్రీ వ్యామోహం కలిగిన వాడు. ఎక్కడి నుంచి వచ్చింది తనకంటే తన తండ్రి అయినటువంటి దావీదు నుంచి వచ్చిన DNA ఇదంతా కూడా. దాని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత భయంకరంగా చెడిపాడు. అతని గురించి మనకు అనవసరం. ఆ తర్వాత దావీదు మార్పు నందాడు. ఎప్పుడైతే బెర్షెబా దగ్గరికి పోయాడో, దైవజనుడు హెచ్చరిక చేశాడో, హెచ్చరిక ద్వారా సరిదిద్దుకున్నాడో, ఈ యొక్క దావీదు తన DNAని మార్చుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. తన పాపపు DNAని పక్కన పెట్టాడు, లోకపు DNAని పక్కన పెట్టాడు, స్త్రీ వ్యామోహపు DNAని పక్కన పెట్టాడు, తన వారసత్వంగా వచ్చిన తన తండ్రి DNAని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏ DNAలోకి వెళ్ళాడంటే పరిశుద్ధాత్మ DNAలోకి వెళ్ళిపోయాడు. దాని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొక్క DNA ఎప్పుడైతే అనాయింటింగ్ ద్వారా వచ్చిందో, దావీదు తన జీవితానికి ఎన్నడూ కూడా
పొరపాటు చేయలే. ఎప్పుడైతే తను మారు మనసు పొంది తన డిఎన్ఏ చేంజ్ చేసుకున్నాడో నెక్స్ట్ సొలొమోను పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డలు గమనించండి, సొలొమోను కూడా 300 మంది భార్యలు ఉన్నారు, ఇకపోతే ఉపపత్నులు ఉన్నారు. మనం ఎప్పుడైనా ముందుకెళ్ళేటప్పుడు ఇది రోడ్డు ఉంటుందిరా, ఈ పక్కకి వెళ్తే సొందు ఉంటుందిరా, ఆ పక్కన ఒక గొంతు ఉంటుందిరా అంట. మీకు అర్థమైందా? ఒకటి రోడ్డు, ఒకటి సొందు, మరొకటి గొంతు. వీడి జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, మారు మనసు పొందిన తర్వాత పుట్టినటువంటి వాడు సొలొమోను. కానీ అబ్షాలోముకి సొలొమోనుకి చాలా తేడా ఉంది. హల్లెలూయా. అబ్షాలోము భక్తి ఈసమెత్తురాలే, బట్ సొలొమోను జీవితం అంతా కూడా భక్తితో ముడిపెట్టుకున్నాడు. ఆమెన్. ముగింపు పాడు చేసుకున్నాడు. బిడ్డలారా గమనించాలి, మన జీవితంలో మన ప్రారంభము కన్నా మన ముగింపు చాలా బాగుండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితం మన ప్రారంభం ఎంత బాగుంటుందో అంతకు మించిన ముగింపులోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. బిడ్డలారా గమనించాలి, ప్రారంభం ఎంత బాగుంటుందో ముగింపు అంతకన్నా బాగుండాలి. డబల్ పోర్షన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ లోకి వెళ్ళాలి మనం. బిడ్డలారా గమనించండి, మొదట నీకుండే ఆసక్తి కడ వరకు ఉండదు. కారణం ఏంటంటే నీ డిఎన్ఏ మారలే. ఆమెన్. దేవుల్లో గడపాలనే కోరిక మంచిదే, కానీ నువ్వు కంప్లీట్గా చేయలేవు. కారణం ఏంటంటే నీలో ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏ నీ యొక్క ఉజ్జీవాన్ని, నీ ఉద్రేకాన్ని పక్కన పెట్టి అనగారింపజేస్తుంది. ఏదో తెలియని గర్వం, ఏదో తెలియని అహంభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వీకుల నుంచి వచ్చేసింది. అది ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. మనిషి మంచోడే, మనిషి గొప్పోడే, మనిషి ఆలోచన కలిగిన వాడే, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది డిఎన్ఏ నుంచి వచ్చింది. హల్లెలూయా. మన పితరులో నుంచి బలహీనతలు డిఎన్ఏ, భయం డిఎన్ఏ, పిరికితనం డిఎన్ఏ, మానసిక ఒత్తిడి డిఎన్ఏ, అధిగమించలేకపోవటం డిఎన్ఏ, అనారోగ్యం ఒక డిఎన్ఏ, ఇవన్నిటికీ మనం వారసులమయ్యాం. బిడ్డలారా గమనించండి, ఒక మాటలో మీకు అర్థమయ్యే రీతిలో ఆదాము ఎట్లాగైతే ఈ భూమి మీద దేవుడు అన్నిటిని ఇచ్చి అన్నిటిని ఏలమని చెప్తే అపవాది మాట ఆలకించి పడిపోయాడో, దేవుని మాట వింటమంటే సులువు కాదంట. దేవుని మాట వింటమంటే ఎంతమంది దేవుని మాట వింటున్నారు? ఒకసారి స్తోత్రం చెప్దామా? గట్టిగా గట్టి చేతులపై. ఈడేదో చెప్తాడు, లేకపోతే సాధారణంగా చెప్పనివాడు మీకు ఆలోచన వచ్చి ఉంటుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ప్రవక్తని పిలిచి అన్నాడు, ప్రవక్త నేను నిన్ను వాడుకోవాలి, ప్రాక్టికల్గా నేను దీవించాలని, ప్రజలకు ప్రాక్టికల్గా నిన్ను చూపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి నువ్వేం చేస్తాంటే వేశ్యింటికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో అన్నాడు. మనం చేయగలమా పని? మాట వింటామంటే హల్లెలూయా. మన పిల్లలు మన మాట నాకు నచ్చినోడే కావాలంటారు. హల్లెలూయా. మాట వింటామంటే ప్రవక్తని పిలిచి అన్నాడు, ఒక వేశ్యని వెళ్ళి పెళ్లి చేసుకో ప్రవక్త, నేను ప్రాక్టికల్గా ఇజ్రాయేల్ ప్రజలకి ఒక విషయాన్ని నేను ప్రబోధించబోతున్నాను అని అంటే, బిడ్డలారా గమనించండి, దేవుని మాట ఆలకించి ప్రవక్త వేశ్యని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. అది మాట వింటామంటే. అందుకని సమూయేలు ప్రవక్త సౌలు రాజు దగ్గరికి వచ్చి అంటాడు, సౌలా నువ్వు ఇచ్చిన కానుకలు, నువ్వు ఇచ్చేటువంటి అర్పణలో ఎవరికి అక్కర్లేదయా, వీటన్నిటికన్నా ఆయన మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. అందుకని ఒకసారి చెప్పాను, లిజన్. ప్రియులారా, వింటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. వింటం అంటే దాన్ని అవలంబించడం చిన్న విషయం కాదు. చాలామంది చాలా విషయాలు నేర్చుకుంటారు, స్టోర్ చేసుకుంటారు, దానికి తాళం పెడతారు. ఆ లోపల ఉండేవన్నీ ఏమైపోతాయి? అప్లై చేసుకోవాలి దాన్ని. హల్లెలూయా. వాక్యాన్ని అప్లై చేసుకోవాలి, ఎనైటింగ్ అప్లై చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించి, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. అయితే గమనించండి, ఈ డిఎన్ఏ చేంజ్ చేయడానికి దేవుడు ఈ రకరకాలైనటువంటి వారందరినీ పిలిచాడు. వారు 3.5 సంవత్సరాలు తర్పీదు ఇచ్చాడు, మిరాకిల్స్ చేసి పెట్టాడు. ఎట్లా చేయాలి చెప్పి, దెయ్యాలను ఎట్లా వదలగొట్టాలో పిల్లలు కాబట్టి దేవుడు అన్నిటికీ వారసులుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నిటినీ వారసం చేయడానికి వీళ్ళకి 3.5 సంవత్సరాలు భీకరమైన తర్పీదు ఇచ్చారు. ఈ 3.5 సంవత్సరాలు భీకరమైన తర్పీదు తర్వాత మరలా తిరిగి వాళ్ళు ఏమైపోయారు? యేసుక్రీస్తు ప్రభు సిలువ మీదకు వెళ్ళిన తర్వాత ఆయన సమాధి చేస్తే ఆ తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళ పనులకు వాళ్ళు నిమగ్నం అయిపోయారు. హల్లెలూయా. మనకు కూడా ఉంటాయి కదా, మనకు ముందు డ్యూటీ తర్వాత దేవుని మందిరం, మన పనుల తర్వాతనే దేవుని మందిరం. మనకు ఖాళీ ఉంటే దేవుని మందిరానికి వస్తాం, ఖాళీ లేకపోతే మేము క్యాంప్ వెళ్ళాం. నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, రాత్రి నిద్రపోవచ్చు, నేను అలసిపోయాను. బట్ దేవుడికి అడిగాను, ప్రభా ఎప్పుడు నా లైఫ్లో అలసట నాకు ఇవ్వకూడదు. డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. వచ్చి రాగాను ఒక అర్ధగంట పడుకున్నాను, దేవుడిని అడిగి పడుకున్నా. ఒక అర్ధగంట నేను పడుకుంటున్నా కానీ దేవుడు నాకు
చాలా విషయాలు దేవుడు రాత్రి బయలుపరిచాడు, ఆ నిద్రలో బయలుపరిచాడు. లేచి వెంటనే స్నానం చేసి కొంత చిన్న ప్రార్థన చేసుకుంటే టైం లేదు, వచ్చేసాను, వాక్యం చెప్పేశాను. మళ్ళీ ఈరోజు మెసేజ్ కొరకు కొన్ని విషయాలు ప్రిపేర్ చేసుకొని దేవుడితో మాట్లాడాను. రాత్రి నాకు నిద్ర పట్టదు, ఎందుకంటే నా ఆత్మతో దేవుడు ఎన్కౌంటర్ చేయాలి. తెల్లవారు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను. పుల్పిట్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏ విషయాలను బయలుపరచకపోతాడా అని బిడ్డలారా గమనించండి. అక్కడ ఎన్నో బయలుపరుస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పరిచర్లో మనం ఉండేటప్పుడు అన్నిటినీ పక్కన పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. నేనేమంటానంటే, బిడ్డలారా మీరు పాస్టర్, మీ సేవకులు కనుకంటే సేవకులను కూడా మనుష్యులమే. హల్లెలూయా. సేవకులను కూడా మనుష్యులమే. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటి చెప్తే మీ మనసులు గాయపరచబడతాయి. నేను చెప్పట్లేదు, జాగ్రత్తగా. మిమ్మల్ని గాయపరచడం నాకు ఇష్టం ఉండదు, దేవునికి అంతకన్నా ఇష్టం ఉండదు. బిడ్డలారా గమనించండి, దేవుడే మాట్లాడబోతున్నాడు. మంచిది. ఈ వివిధ రకాల కేటగిరీలోకి వచ్చిన వీళ్ళందరినీ మరలా తిరిగి ఆ వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. వృత్తుల్లోకి వెళ్ళిపోయిన వెంటనే ప్రభు తన అభిషేకం కొరకై వాళ్ళని పిలిచి, ఆయన పునరుద్ధుడైన తర్వాత అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో వాళ్ళని పిలిచి వాళ్ళందరితో అంటాడు, మీరు పైనుంచి అభిషేకం మీ మీదకి వచ్చేటంత వరకు, ఆత్మ అనాయింటింగ్ మీ మీద వచ్చేటంత వరకు మీరు లోకంలోకి వెళ్ళి ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు. హల్లెలూయా. ఫస్ట్ మీరు వెయిట్ చేయండి, కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. పిల్లరా, పెంతెకొస్తు 10 దినాలు వారు మోకరించి ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినాన 120 మందికి అభిషేకం వారి మధ్యకి దిగి వచ్చింది. ఈరోజు నేను చెప్తాను, ఎప్పుడైతే వారు ఫైర్ అనాయింటింగ్ వారి మీదకి దిగి వచ్చిందో వారి DNA మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. వారి DNA చేంజ్ అయింది. వారి తల్లిదండ్రుల పిరికితనం DNA ఇప్పుడు పోయింది. ఆమేన్, హల్లెలూయా. వారు తమ దేహం కొరకు ఆలోచించే ఆలోచనలు DNAలు మారిపోయినాయి. బిడ్డలారా, వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు, ఉద్యోగాల కొరకు, వారి కుటుంబాల కొరకు ఆలోచించే విధానాలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వారు దేవుని DNAలోకి వెళ్ళిపోతే, బిడ్డలారా ఒక్క మాట గుర్తుపెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారు? అవన్నీ చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేస్తారు శిష్యులు. బిడ్డలారా కారణం ఏంటంటే వారు DNA, ఇప్పుడు ఎవరు DNA? యేసుక్రీస్తు DNA వరకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ DNA హ్యూమన్ DNA కాదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషుల కలయిక వల్ల యేసుక్రీస్తు ప్రభు పుట్టలే. ఆయన దేవుని DNA, ఆయనే పిల్లలుగా సెల్ఫ్ DNA అయింది. ఆయనకు తండ్రి పురుషుని DNA లేదు. ఆయన అలాంటి DNAకి మన వారసులుగా చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అర్థమైంది అనుకుంటా, జాగ్రత్తగా గమనించండి. ఏ మనుషుని DNA వల్ల ఆయన భూమి మీదకి రాలే, ఆయన హోలీ స్పిరిట్ DNAతో భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. అందుకని ఆయన పవిత్రమైన హృదయం కలిగిన వాడు, పవిత్రమైన జన్మము కలిగిన వాడు, పవిత్రమైన రక్తము కలిగిన వాడు. అందుకనే ఆయన ప్రేమను, ఆయన ఆప్యాయతను, అనురాగాన్ని మనం ప్రజలకు పంచిపెట్టడానికి మనల్ని కూడా ఆ DNAతో ఆయనకు వారసులుగా మార్చుకున్నాడు. దీని స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా గమనించండి, నువ్వు మీలో ఏ ఒక్కరు ప్రార్థన చేసినా మిరాకిల్స్ జరుగుతాయి. కారణం మీలో ఉన్నది ఆయన DNA ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఆశా నిగ్రహము కలిగినటువంటి వారుగా ఉండొచ్చు. కారణం దేవుడు పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు మీకు. కాబట్టి మీలో ఉన్నది ఆయన DNA. మీరు ప్రార్థన చేస్తే ప్రకృతి భీకరంగా వణికిపోతుంది, ఆయన DNA ఉంది. మీరు నడిస్తే వైబ్రేషన్స్ వస్తాయి, ఆయన DNAలు మీలో ఉన్నాయి. పిల్లలు గమనించండి, మీరు మాట్లాడితే ఇతరుల హృదయాలు కరుగుతాయి. కారణం ఆయన DNA మనలో పనిచేస్తుంది. అని స్తోత్రం కలుగునుగాక. ఆయన DNA ధైర్యంతో నింపుద్ది. ఆయన మనకు వారసునిగా పిలిచాడు. ఆయన DNAని మార్చి మన వారసునిగా పిలిచాడు. ఆయన రక్తంలో కడిగి మనల్ని ఆయన వారసులుగా మార్చాడు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు? పరలోక రాజ్య వారసులుగా పిలిచాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉండే మన పితరుల DNAని మార్చేస్తాడు, హ్యూమన్ DNAని మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఆయన మనకిచ్చిన ఆ DNA, ఆ వారసత్వం ద్వారా మనం దేన్నైనా కాంకర్ చేయగలం. దేని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు సీమోను పేతురు ప్రకటన చేస్తే 3000 మంది బాప్తిసాలు పొందారు. హల్లెలూయా. కారణం సీమోను పేతురు యొక్క భాష మారింది. ఆయన భాష యొక్క అభిషేకం మారిపోయింది. ఇప్పుడు సీమోను పేతురు ఆ భాషలో యాస లేదు. ఆమేన్. ఒక విద్యావంతుని వలె మాట్లాడుతున్నాడు. బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని చేంజ్ చేస్తే మన లాంగ్వేజ్ వొకాబులరీ మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నెత్తివాని యొక్క పెదవులను అతి స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి పదజాలాన్ని అనుగ్రహించగలిగే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకు నేను ఉదాహరణ. బిడ్డలారా గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా గమనించండి, ఆయన మనలో ప్రతి క్షణం అణువణువున చేంజ్ చేసేటువంటి దేవుడు ఆయన.
మన మనస్సును మార్చగలడు, మన ఆలోచన తత్వాన్ని మార్చగలడు, మన విధి విధానాలు మార్చగలడు, మన సమస్తాన్ని మార్చగలడు. ధర్మశాస్త్రోపదేశకుడు చదువుకున్నంత మాత్రాన వాడు పరలోక రాజ్యానికి వారసుడవలే. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే వారిని చూడండి, ఆ ఐఎఫ్ఎస్ చదువుకునే వారిని మీరు చూడండి, స్కిల్ ఎంప్లాయ్స్ మీరు చూడండి, పిల్లలు గమనించండి, 18-20 సార్లు బిడ్డరా డిగ్రీ చేసేవారిని మీరు చూడండి, మంచి విద్యావంతులు చూడండి. వాళ్ళకి లేని గొప్ప జ్ఞానం ఎన్నికలైన మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చదువుకున్నంత మాత్రాన ఆ డిఎన్ఏ చేంజ్ అవద్దు బిడ్డలారా గమనించండి. ఈరోజు బ్యాంకు దొంగతనం చేసేవారు మీరు చూడండి, లేకపోతే ఆ యొక్క వైరస్ని పంపించే వ్యక్తిని మీరు చూడండి. కరోనా వైరస్ వచ్చింది అనుకుందాం, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అనవసరం. బట్ దాన్ని క్రియేట్ చేసినటువంటి వాడు ఒక విద్యావంతుడే. ఒక బ్యాంకు దొంగతనం చేసేవాడు విద్యావంతుడే. బిడ్డరా చూడండి, హైక్ చేసేటువంటి వారు కొందరు కనబడతారు, హైజాక్ చేసేవారు కొందరు కనబడతారు. వాళ్ళందరూ అపర విద్యావంతులు, కానీ వారికి దేనికి వారసులు కాలేకపోయారు? హల్లెలూయా. పాపానికి వారు వారసులయ్యారు, లోక సంబంధమైన జ్ఞానానికి వారసులయ్యారు, విద్యకు వారసులయ్యారు, చదువుకు వారసులయ్యారు, లోక సంబంధమైన సంస్కారానికి వారు వారసులయ్యారు. కానీ దేవుని పరలోక రాజ్యానికి మాత్రం వారు వారసత్వాన్ని పొందలే. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రోపదేశకుడు చేయలేని పని దేవుడు పొట్టి జక్కని పిలిచి అంటాడు, జక్కయా నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఉండేటువంటి ఆలోచన విధానం మారిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభు తను ఏం చేశాడంటే ఆయన పిలుపులోనే పొట్టి జక్క యొక్క డిఎన్ఏని చేంజ్ చేసేసాడు. ఆ తండ్రి నుంచి వచ్చే డిఎన్ఏ ఒక లంచగొండిగా చేసింది. పిల్లలు గమనించండి, దేవుని యొక్క పిలుపు ద్వారా దేవుడిచ్చేటువంటి ఆ వారసత్వం అతని పాపరహితునిగా మార్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. చేంజ్ యువర్ డిఎన్ఏ. హల్లెలూయా. మన డిఎన్ఏని మార్చుకోవాలి. కొంతమందికి మీరు చూడండి, అనారోగ్యం అంచెలంచెల వాళ్ళకి వారసత్వంగా వస్తుంది. కారణం ఏంటి? తండ్రి యొక్క డిఎన్ఏ. కొంతమందికి పాపం డిఎన్ఏ. హల్లెలూయా. నేనేమంటానంటే నీ యొక్క ఆత్మకు ట్రావెల్ చేయటం నేర్పించాలి. రాత్రి దేవుడు అదే మాట్లాడాడు, ఆత్మ ట్రావెల్ చేయటం నేర్పించాలి. హల్లెలూయా. నీ ఆత్మను మూచి భవిష్యత్తును దేవుడు నీకు చూపిస్తాడు. ఆమేన్. మూవ్ చేయండి. ఆత్మను, మన స్పిరిట్ని మూవ్ చేయగల, మన స్పిరిట్ని ట్రావెల్ చేయాలి, లొకేషన్లోకి తీసుకుపోవాలి. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. అట్లాగే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ఒక వారసత్వంగా వస్తుంది. అది మంచేనా, అది చెడేనా, అది జ్ఞానమేనా, అది అజ్ఞానమేనా? బిడ్డలారా గమనించండి, ఏదైనా వారసత్వం వస్తూనే ఉంటుంది. అయితే ఆ పాపపు అజ్ఞానపు వారసత్వాన్ని నువ్వు బ్రేక్ చేయాలి అని అనుకుంటే దేవుడు మన డిఎన్ఏని చేంజ్ చేయాలి. సీమోను పేతురు డిఎన్ఏ చేంజ్ అయింది, సౌలు డిఎన్ఏ చేంజ్ అయింది, పిల్లలుగా నతానియేల్ డిఎన్ఏ చేంజ్ అయింది, మత్తయి డిఎన్ఏ చేంజ్ అయింది, అక్కడ ఉండేటువంటి లూకా డిఎన్ఏ, అందరూ డిఎన్ఏ చేంజ్ చేసేస్తాడు దేవుడు. ఇప్పుడు వారు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి? ఒకప్పుడు తమ సొంత ప్రాణం కొరకు పరిగెత్తినటువంటి వారు తమ ప్రాణాన్ని తీసే ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారంటే దానికి గల కారణం ఆయన డిఎన్ఏ మారింది. చేంజ్ యువర్ డిఎన్ఏ. మన డిఎన్ఏనే మనం చేంజ్ చేసుకోవాలి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. రెండవది ఏంటంటే వారు డిఎన్ఏ చేంజ్ చేసుకున్నప్పుడు వారు ఏ అద్భుతం చేసినా తద్వారా దేవునికే మహిమను పంపించారు. ఇప్పుడు మీకు దాన్ని పేటిఎంసే వస్తున్నాయి కదా, ఫోన్పేస్ వస్తూ ఉంటాయి. ఫోన్పేనో ఓన్పేనో ఒకటే, మనం కాదంటలేదు. కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక సేల్ చేసాం, లేకపోతే ఏదైనా మనం పర్చేజ్ చేసాం, అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ తీసిన తర్వాత అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అకౌంట్లోకి వెళ్తాయి. జాగ్రత్తగా గమనించు. మనం చేసే ప్రతి రుచి యొక్క ఆ ప్రతిఫలం ఒక అకౌంట్లోకి వెళ్తాయి. దేవుడు మనకు కూడా పరలోకంలో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. మనం చేసే ప్రతి మంచి పని వల్ల మన అకౌంట్ ఆయనే. మనం చేసే ప్రతి మంచి పని వల్ల ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు మిరాకిల్ చేసావా, ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రార్థన చేసి అద్భుతం చేసావా, ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఆత్మను రక్షించావా, ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, నువ్వు చేసే ప్రతి గొప్ప కార్యం కూడా ఆయన అకౌంట్కు మహిమార్థమే చేరాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, మనం చేసే ప్రతి మంచి పనికి కూడా ఆయన అకౌంట్లోకి వెళ్ళేవన్నీ కూడా క్రెడిట్ అవ్వాలి. ఆమేన్. ఒక మాట నేను చెప్పనా, డెబిట్ అన్ని మనం ఉంచుకుందాం, క్రెడిట్ అంతా కూడా దేవునికి ఇచ్చేద్దాం. అపోస్తులు అట్లాగా పరిచయం చేస్తారు. వారు నడిచి వెళ్ళిపోతే ఆ నీడపడి రోగులు స్వస్థత పొందారో ఆ క్రెడిట్ అంతా దేవునికి ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, వారు దేవాలయంకి వెళ్ళేటప్పుడు రోగులు స్వస్థత పరిచాడు, ఆ క్రెడిట్ అంతా దేవునికి ఇచ్చేస్తారు. ఈరోజు మనం ప్రతి క్రెడిట్ని దేవునికి ఇవ్వాలి. మనం
మన మంచితనం అంతా దేవునికి అంకితం చేయాలి. దేవుడు మనకిచ్చిన సర్వమానికి అంకితం చేయాలి. హల్లెలూయా. అలాగ అంకితం చేస్తే ఆ డిఎన్ఏ గొప్పతనం వేరే ఉంటుంది. మనకు భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. అనారోగ్యం రాని అది వచ్చేమైపోద్ది, పలకరించిపోద్ది. హల్లెలూయా. నిజమే నేను చెప్తున్నాను బిడ్డలారా, గమనించాలి. నథింగ్ విల్ బి హ్యాపన్ అగైనెస్ట్ యూ. కారణం ఏంటంటే నీలో పని చేస్తుంది దేవుని డిఎన్ఏ. దేవుని స్తోత్రం కలుగునుగా. గాడ్స్ డిఎన్ఏ నీలో ఉంటే అద్భుతం బిడ్డలారా, గమనించాలి. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగినా పొందలేనటువంటి వారసత్వాన్ని దేవుడు నిరుపేద లాజర్ లాంటి వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, గమనించండి. భయంకరమైనటువంటి వేశ్యలకు ఇచ్చాడు ఆయన. వారి జీవితాలు మార్చాడు. డిఎన్ఏ మారింది. ఇప్పుడు ఆ సమర స్త్రీ వెళ్ళి ఆ సుకారత్తు ప్రాంతం ఉండే ఆమె ఆ ప్రాంతాలన్నిటికీ పోయి తన గురించి గొప్పగా చెప్పుకుంది. కారణం ఏంటంటే ఇప్పుడు తనలో ఉన్నది ఎవరు డిఎన్ఏ? యేసుక్రీస్తు ప్రభు యొక్క డిఎన్ఏ. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ ఎవరిది? ఆయన డిఎన్ఏ. అందుకనే నీ ప్రతి క్యారెక్టర్ని జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకో. ఎవరి అకౌంట్కి వెళ్తుంది? నీ చూపులు, నీ ఆలోచన విధానం, నీ పరిజ్ఞానం, దేవునికి ఇచ్చిన దేనికి వారసత్వంగా నువ్వు పిలవబడ్డావో వాటన్నిటిని ఒకసారి గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వారము ఆర్డినరీ పీపుల్గా మనం కనబడుతున్నాం, బట్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ మనం. గుర్తుపెట్టుకోండి, ఆ ఎక్స్ట్రాడినరీగా దేవుడు. అందుకనే ఆదాము నిర్మాణం చేసినప్పుడు ఆదాము యొక్క డిఎన్ఏ లోకంలో మన బందీగా చేసింది. అందుకనే అబ్రహాము వారసుడు గనుక పరలోక రాజ్యానికి దేవుని వారసుడు అబ్రహాము గనుక క్రొత్త నిబంధన గ్రంథం రచించేటప్పుడు ఆదామును పక్కన పెట్టి అబ్రహాము వంశావళితో ప్రారంభించాడు. దీని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే క్రొత్త నిబంధన అంతా కూడా దేవుని డిఎన్ఏతో మారుస్తాడు. ఆమేన్. అందుకనే తెరాహు ఇంటిని, అంటే తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. ఆ వారసత్వాన్ని విడిచిపెట్టొచ్చిమన్నాడు. తండ్రికి సంపాదించేది ఏది నీకు అక్కర్లే, వాటన్నిటిని విడిచిపెట్టొచ్చిమన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం చాలామంది దేవుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే ఏంటండి అని చాలామంది మనం ప్రశ్నించవచ్చు. దాని అర్థం ఏంటంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టడం అంటే లోక సంబంధమైన డిఎన్ఏని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అబ్రహామును దేవుడు వారసుడిగా మార్చడం గల కారణం లోక సంబంధమైన డిఎన్ఏ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఆత్మ సంబంధమైన డిఎన్ఏని ఇచ్చాడు. ఆమేన్. లోక సంబంధమైన డిఎన్ఏ ఉన్నప్పుడు అబ్రాము, ఆత్మ సంబంధమైన డిఎన్ఏకి వచ్చేటప్పుడు అబ్రహాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాగా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము చరిత్రను మార్చాడు. ఆమేన్. నేనేమంటానంటే మన చరిత్ర మారకపోతే మన భవిష్యత్తులోనికి వెళ్ళలేం. ఆమేన్. చరిత్ర మారలేదా భవిష్యత్తులోనికి మనము అడుగు పెట్టలేం. అందుకనే మన చరిత్ర మనం మార్చే దేవుడు ఆయన. మన చరిత్ర మనం మార్చుకోలేం, దేవుడు మన చరిత్రను మారుస్తాడు. దీని స్తోత్రం. ఆ చరిత్ర పుటల్లో నుంచి దేవుడు మనకు తీసుకొని వచ్చి పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. అందుకని ఈ వారసత్వంలో ఇంత అభిషేకం దాచబడింది. బిడ్డలారా, యాకోబు ఓరకనే కన్నీరు కార్చి దేవునితో ఆడవలే. జాగ్రత్తగా. యాకోబు తండ్రితో పోరాడలేదు, తల్లితో పోరాడలేదు, అన్నతో పోరాడలేదు, లోకంతో పోరాడలేదు. కేవలం దేవునితో మాత్రమే పోరాడి గెలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ వారసత్వం ఏం చేస్తుందంటే దేవునితో పోరాడేటట్టు చేస్తుంది. పిల్లలు లేరనుకోండి, ఎందుకెవో ప్రభు అని పట్టుకోవడం. అర్థమైందా? ఏదైనా స్వస్థతలో ఎందుకెవో ప్రభు పట్టుకోవటం. ఎందుకంటే ఆయన వారసులం మనం. హల్లెలూయా. చిన్నపిల్లలు మీరు చూడండి, కాలు పట్టుకొని, పిల్టీ పట్టుకొని, మెడ పట్టుకొని నొక్కేసి ఏం చేస్తారో, ఇస్తావా? హల్లెలూయా. చచ్చినట్టు ఇవ్వాల్సిందే. కారణం కొంతమందికి మప్పగలం కానీ తిప్పలేమంట. మీకు అర్థమైంది? కొంతమందికి మప్పగలం కానీ వాటి నుంచి తిప్పలేమంటారు. కొంతమంది నేర్పించుకోగలం, బట్ దాంట్లో నుంచి మరల్చుకోవటం చాలా కష్టం. అందుకని మొక్కైతేనే తప్ప మానైన తర్వాత అది వంగదు అనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో కూడా చాలామంది. దేవుడు మనకు ఆల్రెడీ మొప్పేశాడు, ఇప్పుడు ఆయన తిప్పలేడు మనల్ని. హల్లెలూయా. ఎత్తుకోవటం నేర్పించాడు, నడిపించడం నేర్పించాడు, నేను ఉన్నాను కదా అంటూ నేర్పించాడు, చేతులు పట్టుకోవడం నేర్పించాడు, ఆ పరలోకానికి వెళ్ళడం అట్లాగే నేర్పిస్తే హనోకు 300 సంవత్సరాలు నడిచి నేను ఇంకెక్కడికి వెళ్ళాలని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. ఎందుకంటే ఆయన మప్పాడు, తిప్పలేకపోయాడు. ఆయనతో సహవాసం చేస్తే ఇక దేంతో కూడా సహవాసం చేయాల్సిన అవసరం మనకు ఉండదు. అస్సలు లోకం ఎంత అసహ్యంగా మనకు కనబడుద్దంటే, హల్లెలూయా, లోకస్తులు ఎంత అసహ్యంగా కనబడతారంటే, వారి మాటలు ఎంత అసహ్యంగా అనిపిస్తాయంటే, వారి చూపులు, వారు ఇతరులు విమర్శించే విధానం ఎంత అసహ్యం అనిపిస్తుందంటే, దేవుని తోటి వారసులకి దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని మనము అసహించుకుంటాం. దావీదు అంటాడు, దేవునికి ఏది ఇష్టం లేదు, నాకు కూడా అది ఇష్టం లేదు. పిల్లలు గమనించండి, దేవుడు అసహించుకున్నది మనం అసహించుకోవాలి, దేవుడు ప్రేమించేది మనము ప్రేమించాలి. దేవుడు దేన్నైతే చేస్తాడో అదే మనం చేయాలి.
హల్లెలూయా. ఆయన కుమ్మరి గనుక ఆ కుమ్మరి అనేకమైన కుండలను తయారు చేసి ఒక చక్కటి జీవాన్ని ఇచ్చినట్టు మనము కూడా అనేక మంది వారసులను సంపాదించి దేవునికి అంకితం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. బిడ్డలారా గమనించి, ఆయన క్రూసిఫికేషన్ నేర్పించాడు. ఆయన క్రూసిఫికేషన్కి, ఆయన త్యాగానికి దేవుడు మన వారసులుగా చేశాడు. ఆయన ప్రేమకు మన వారసులుగా చేశాడు. ఆయన అభిషేకానికి మన వారసులుగా చేశాడు. పరలోక రాజ్యానికి, పరిశుద్ధతకు వారసులుగా చేశాడు. నీతి సామ్రాజ్యానికి వారసులుగా చేశాడు. పరలోకపు రాజ్యానికి దేవుడు మన వారసులుగా చేశాడు. అందుకనే మన సిటిజన్షిప్ కానీ, లేకపోతే మనకు ఉండేటువంటి ఇన్హెరిటెన్స్ కానీ అన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవి ఉంటాయి. హల్లెలూయా. అందుకే నేను అంటాడు, మన తలంపులు వేరు. ఈ తలంపులు మారాలి అని అంటే, ఆయన ఆలోచించినట్టుగా ఆలోచించాలి అని అంటే, మన డిఎన్ఏని మనం ఏం చేయాలి? ఆయన రూపంలోకి చేంజ్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆయన ఆలోచించినట్టే మనం ఆలోచిస్తాం. మనం చాలా సందర్భాల్లో మనం చాలా బాగుంది అనుకుంటాం, బట్ దేవుని దృష్టిలో అది బాగుండదు. ఆయన దృష్టిలో ఆలోచించడం నేర్చుకోండి, ఆయన కోణంలో ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మన జీవితంలో మిస్అండర్స్టాండింగ్ అనే స్పిరిట్ ఎక్కడ కూడా పనిచేయదు, అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అలా మనలో ప్రతి ఒక్కరిని కూడా దీవించునుగాక. ఆమెన్. గనుడవగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ నీతికి మమ్మల్ని వారసులుగా పిలుచుకున్నావు దేవా. మా డిఎన్ఏ చేంజ్ చేసి నీ నీతి రాజ్యానికి, సామ్రాజ్యానికి మమ్మల్ని హక్కుదారులుగా చేసి మహిమ పొందు. నీ కార్యముల చేత ప్రభువా మేము మిరాకల్స్, అద్భుతాలు చూచుద్దుముగాక. మీ నామాన్ని హెచ్చించుకోమని ప్రార్థన చేస్తున్నాం. బల్ల కొరకు మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా. మాలో ఏ పాపపు ఆలోచనలు కానీ, దేవా అసమాధాన ఆలోచనలు కానీ ఏవి నుంచి మాలో పని చేయకుండానుగాక. నీ నీతి రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి జవాబు పొందియున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.